ప్రస్తుతం మనం బ్రహ్మరమ్మ థియేటర్ దగ్గర ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మాత్రం సినిమా కోసం చాలా ఎగ్జైట్ గా ఎదురు చూస్తున్నారు. ఒకవైపు వర్షం వస్తుంది, అయినా కూడా లెక్క చేయకుండా ఇక్కడ రావడం కూడా జరిగింది. మనం చూడొచ్చు, జనసేన జెండాలు పట్టుకుని వచ్చేసారు. 3 years తర్వాత మూవీ వస్తుంది కదా, ఫుల్ ఎక్సైట్ ఉంటారు అందరూ. ఇప్పుడు చాలా వెయిట్ చేస్తున్నాం, పక్కా హిట్. టికెట్ రేపు ఫస్ట్ డే ఫస్ట్ షోకి దొరికేసాయి. ఇప్పుడే తీసుకున్నాం టికెట్ అక్కడ. అంటే యాక్చువల్ ఏంటంటే ప్రీమియర్ పడుతున్నాయి కదా, ప్రీమియర్ చాలా ఇప్పుడు కష్టం దొరకడము. ఫుల్ టికెట్స్ హౌస్ఫుల్ అయిపోయాయి. మాకు రేపు పొద్దున ఇచ్చారు, తీసుకున్నాం. ఇంకా ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఒక దాదాపు 5 years తర్వాత రాబోతున్న సినిమా పవర్ స్టార్ ది, ఆయన నుంచి మీరేమేమి కోరుకుంటున్నారు? ఒకవైపు డిప్యూటీ సీఎం ఏపీకి, ఇప్పుడు ఇది అన్ని కోరుకుంటున్నాం. అన్ని ఏది వదిలేసాడో అన్ని కోరుకుంటున్నాం. ఓజీ కూడా బాగా హిట్ అవ్వాలి, అన్ని హరిహర వీరమల్లో గట్టిగా హిట్ కొట్టాలి, అంతే. మీరు చెప్పండి. సేమ్ అండి, హరిహర వీరమల్లి చాలా పెద్ద హిట్ కొట్టాలి, 100 కోట్ల ఫస్ట్ జనం రావాలని కోరుకుంటున్నాం, అంతే అండి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ప్రమోషన్స్ రాలే, ఇప్పుడు ఫస్ట్ టైం కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది అండి. ప్రమోషన్స్ లేకుండా పక్కా హిట్ కొడతాం ఈసారి అనిపిస్తుంది అండి. ఆయన బాధ్యత తీసుకుని మొత్తం కూడా ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు మొత్తం ఇప్పుడు కూడా ఏపీలో కూడా అక్కడ ఈవెంట్ చేస్తున్నారు. సో ఇంత బాధ్యత తీసుకున్న ఫ్యాన్స్ కూడా దీన్ని ఏ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నారు సినిమా? ఈసారి ఇంకా చాలా పెద్ద దాంట్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి, ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత మూవీ వస్తుంది కాబట్టి ఈసారి పక్కా హిట్ అండి. మీరు చెప్పండి. జై పవర్ స్టార్. అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా చూసి చాలా రోజులు ఉంది, అంటే స్ట్రైట్ సినిమా చూడక చాలా డేస్ అవుతుంది. బట్ చాలా ఇయర్స్ తర్వాత పవర్ స్టార్ గారి సినిమా స్క్రీన్ పైన చూస్తున్నాము. ఇది 100% బ్లాక్ బాస్టర్ అవుతుందని చెప్పి ఆశిస్తున్నాము. ఎన్ని కోట్లు వసూలు చేస్తారు? కోట్లు అట్లా చెప్పలేము. కోట్లు అంటే ఇప్పుడు ఇది బడ్జెట్ 300 crores అంట. 300 crores అంటే చూస్తున్నాం. ఇంకా అట్లా బడ్జెట్ అట్లా ఎంత రికార్డ్స్ కొట్టదో చెప్పలేము. మీరు ఇప్పుడు ఏ షోకి వచ్చారు? మేము మార్నింగ్ షో బుక్ చేసుకున్నాం, బట్ ప్రీమియర్ షో టికెట్స్ కోసం వచ్చాము. ఉన్నాయంట, బట్ ట్రై చేస్తున్నాం. ఇంకా మా ఫ్రెండ్స్ వస్తున్నారు, ఎన్ని టికెట్స్ కనుక నన్ను టికెట్స్ ఇద్దామని చెప్పి ట్రై చేస్తున్నాం అండి. ఇంకొంది పవన్ ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ, అడుగుదాం. చెప్పండి, సినిమా ఇప్పుడు పెయిడ్ ప్రీమియర్ పడబోతుంది కదా, టికెట్లు దొరికాయా? మీ 10 సపోర్ట్ ఉపయోగించి ఏదైనా మాకు టికెట్ ఉపయోగిస్తే మేము ఎంతో ఆనందంతో ఉంటాం. సరే, ఇక్కడ వచ్చి మేము ఒక 1 hour నుంచి వెయిట్ చేస్తున్నాము, టికెట్స్ అయితే దొరకడం లేదు. అంటే ఆన్లైన్ లో పెట్టారు కదా, ఆన్లైన్ లో పెట్టినప్పుడు బుక్ చేసుకోండి. లేరండి, పెట్టలేదు. ఎక్కడ పెట్టారు చూపించమనండి. పెట్టలేదు. బుక్ మై షోలో థియేటర్ పేరు ఉంది కానీ టికెట్ లేవండి, అందులో లేవు, సోల్డ్ అవుట్ అని చెప్పి. మరి వాళ్ళు ఏమంటున్నారు? యాజమాన్యం అయిపోయి బుక్ మై షోలో పెట్టాము, అయిపోయాను వాళ్ళు అదే చెప్తున్నారు, కానీ బుక్ మై షోలో అయితే లేదండి. 2 థియేటర్స్ ఇచ్చి కూడా బయట ఫ్యాన్స్ టికెట్లు దొరకట్లేదు. అంటే మార్నింగ్ షోకి ఉన్నాయంట? మార్నింగ్ షోకి కూడా లేవండి. మార్నింగ్ షో రేపు 11:15 కదా, రేపు మార్నింగ్ 7:30 కూడా అయితే లేవు. మేము ఏదైనా దొరికితే అని వచ్చాం. ఇప్పుడు అయితే సినిమా చూడకుండా వెళ్లడం అయితే కష్టం అండి. కొంచెం కంపల్సరీ టికెట్లు దొరికితే ఎంతో ఎదురు చూస్తున్నాం. మరి ఏరే థియేటర్ చూడటానికి వెళ్ళలేదా? అక్కడ టికెట్లు అంటే చెప్పాలంటే మనకి హైదరాబాద్ లో గానీ మాకు నచ్చిన థియేటర్లు గానీ 2 థియేటర్లు అండి. సౌండ్స్ గానీ, సినిమా క్లారిటీ గానీ ఏదైనా ఈ 2 థియేటర్లు మించిన అయితే లేవు చుట్టుపక్కల. అది థియేటర్ వాళ్ళకి ప్లస్ పాయింట్ అయింది. అదండి. అచ్చా, చాలా మందికి అయితే మరి కొంతమంది అయితే మొత్తం టికెట్లు కూడా లేవనేసి చెప్తున్నారు. మొత్తం బుక్ అయిపోయి ఆన్లైన్ లో కూడా చూసామని కూడా చెప్తున్నారు. మార్నింగ్ షో కూడా టికెట్ల కోసం కూడా చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఏది ఏమైనా కూడా పెయిడ్ ప్రీమియర్స్ మాత్రం ఇప్పుడు పడుతున్నాయి కాబట్టి ఫ్యాన్స్ కి మాత్రం పెద్ద పండగే చేసుకుంటున్నారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇప్పుడు ఓవర్సీస్ లో కూడా సినిమా ఆల్రెడీ పడుతుంది కాబట్టి మరి ఈ సినిమా రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు పవర్ స్టార్ ఫస్ట్ టైం ఇలా బయట మీడియా ముందుకు వచ్చి కూడా ఆయన ప్రమోషన్స్ కూడా చేయడం జరిగింది. రిలీజ్ దాకా కూడా ఆయన ప్రమోషన్ చేస్తుందంటే ఆ సినిమా పైన ఎంత హోప్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఫ్యాన్స్ ని ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయితే చేయరనేది అంటున్న పరిస్థితి ఉంది కాబట్టి మరి సినిమా రిజల్ట్ ఏ విధంగా ఉంటుందని మనం చూడొచ్చు. కెమెరామెన్ భాషతో వెంకట్, ఎన్టీవీ.